నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి అంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది పొడవాటి క్యూలు, పరిమిత సౌకర్యాలు, అత్యాధునిక చికిత్సల కోసం ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం క్రమంగా మారుతోంది. తెలంగాణలోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సాధించిన తాజా ఘనత ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. భారత వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఒకే రోగికి ఒకేసారి 5 కీలక అవయవాలను విజయవంతంగా మార్పిడి చేస్తూ దేశంలోనే తొలి 5 ఆర్గన్ మల్టీ విసరల్ ట్రాన్స్ప్లాంట్ ను పూర్తి చేసింది. ఈ అరుదైన శస్త్రచికిత్సతో తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగం దేశవ్యాప్తంగా కొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో ఒకటిగా భావించే ఈ ఆపరేషన్ విజయవంతం కావటం వైద్యుల ప్రతిభకు, ప్రభుత్వ ఆసుపత్రుల సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు ఈ శస్త్రచికిత్స ఎందుకు అంత ప్రత్యేకం? ఇందులో ఏ అవయవాలను మార్పిడి చేస్తారు? రోగి పరిస్థితి ఎలా ఉంది? ఇలాంటి ఆపరేషన్లు ప్రపంచంలో ఎంత అరుదుగా జరుగుతాయి? అవయవ మార్పిడి ప్రక్రియ ఎలా ఉంటుంది అనే అంశాలను పూర్తిగా తెలుసుకుందాం. తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్ చాలా కాలంగా తీవ్రమైన జీర్ణాశయ పేగు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. సాధారణ చికిత్సలతో అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. క్రమంగా అతని జీర్ణ వ్యవస్థలోని కీలక అవయవాలు పనిచేయకుండా పోయాయి. పరిస్థితి మరింత విషమించడంతో వైద్యులు అతనికి సాధారణ శస్త్రచికిత్సలు సరిపోవని ఒకేసారి పలు అవయవాలను మార్పిడి చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అవయవం మాత్రమే కాకుండా మొత్తం జీర్ణ వ్యవస్థలోని ప్రధాన భాగాలను ఒకేసారి మార్చాల్సి ఉంటుంది. ఇదే మల్టీ విసరల్ ట్రాన్స్ప్లాంట్ గా పిలుస్తారు. ఈ శస్త్రచికిత్సలో రోగికి కడుపు అంటే స్టొమక్, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్న పేగు మరియు పెద్ద పేగులోని కుడి భాగం అయిన రైట్ కోలన్ ను ఒకేసారి మార్పిడి చేశారు. అంటే మొత్తం 5 కీలక అవయవాలను ఒకే ఆపరేషన్ లో అమర్చారు. సాధారణంగా ఒక కిడ్నీ, కాలేయం లేదా గుండె మార్పిడి చేయటమే అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా భావిస్తారు. కానీ ఒకేసారి 5 అవయవాలను శరీరంలో అమర్చడం, వాటి రక్తనాళాలను కలపటం, అవి కొత్త శరీరంలో సక్రమంగా పనిచేసేలా చేయడం ప్రపంచ స్థాయి నైపుణ్యం అవసరమయ్యే పని. అందుకే ఈ ఆపరేషన్ ను వైద్య రంగంలో అత్యంత సవాలుతో కూడిన శస్త్రచికిత్సల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ మొత్తం ఆపరేషన్ సుమారు 36 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగింది. ఒకే సర్జన్ తో ఈ పని సాధ్యం కాదు. గ్యాస్ట్రో సర్జన్స్, ట్రాన్స్ప్లాంట్ సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, క్రిటికల్ కేర్ వైద్యులు, రక్తనాళాల నిపుణులు, నర్సింగ్ సిబ్బంది, టెక్నీషియన్లు, అవయవ సంరక్షణ బృందం ఇలా అనేక విభాగాలకు చెందిన వైద్య నిపుణులు సమన్వయంతో పనిచేశారు. ప్రతి నిమిషం అత్యంత కీలకం. ఒక్క చిన్న పొరపాటు జరిగినా రోగి ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి ఆపరేషన్ కు ముందే అనేక వారాల పాటు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. అవయవ మార్పిడి అంటే కేవలం ఒక అవయవాన్ని తీసి మరొకటి అమర్చడం మాత్రమే కాదు. ముందుగా సరైన డోనర్ ను గుర్తించాలి. డోనర్, రిసిపియంట్ ఇద్దరి రక్త గ్రూపులు, టిష్యూ కంపాటిబిలిటీ, ఇమ్యునలాజికల్ పరీక్షలు అన్ని సరిపోవాలి. డోనర్ నుంచి అవయవాలను తీసిన తర్వాత వాటిని ప్రత్యేక ఉష్ణోగ్రతలో భద్రపరుస్తారు. ప్రతి అవయవానికి ఒక నిర్దిష్ట సమయం మాత్రమే ఉంటుంది. ఆ సమయంలోపే శస్త్రచికిత్స పూర్తి చేయాలి, లేకపోతే అవయవం పని చేయకపోవచ్చు. మల్టీ విసరల్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఎప్పుడు వస్తుంది? సాధారణంగా చిన్న పేగు పూర్తిగా దెబ్బతినటం, పుట్టుకతో వచ్చిన జీర్ణ వ్యవస్థ లోపాలు, తీవ్రమైన పేగు క్యాన్సర్లు, రక్త ప్రసరణ ఆగిపోవటం వల్ల పేగులు చెడిపోవటం, కొన్ని అరుదైన జన్యు వ్యాధులు లేదా పలు అవయవాలు ఒకేసారి పనిచేయకుండా పోయినప్పుడు మాత్రమే ఈ చికిత్సను పరిగణిస్తారు. ఇది చాలా అరుదైన పరిస్థితి. అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా సంవత్సరానికి ఇలాంటి ఆపరేషన్లు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే జరుగుతాయి. ఈ ఆపరేషన్ విజయవంతం కావటం వెనుక తెలంగాణ ప్రభుత్వ అవయవదాన కార్యక్రమం కూడా కీలక పాత్ర పోషించింది. అవయవదానం వల్లే ఇలాంటి ప్రాణరక్షక చికిత్సలు సాధ్యమవుతున్నాయి. ఒక వ్యక్తి మరణానంతరం అతని అవయవాలను దానం చేస్తే 8 మందికి పైగా కొత్త జీవితం లభించే అవకాశం ఉంది. గుండె, కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, చిన్నపేగు, కంటి కార్నియా వంటి అనేక అవయవాలు ఇతరులకు ఉపయోగపడతాయి. అయినప్పటికీ భారతదేశంలో అవయవ దానం చేసే వారి సంఖ్య ఇంకా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంది. అవగాహన పెరగడం ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడొచ్చు. ఉస్మానియా ఆసుపత్రి సాధించిన ఈ ఘటన మరో విషయాన్ని కూడా స్పష్టంగా చూపిస్తోంది. ప్రపంచ స్థాయి వైద్య సేవలు కేవలం ప్రైవేట్ ఆసుపత్రిలో మాత్రమే సాధ్యమనే అభిప్రాయం సరైంది కాదని ఈ విజయం నిరూపించింది. సరైన మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన వైద్యులు, ప్రభుత్వ మద్దతు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అంతర్జాతీయ స్థాయి చికిత్సలు అందించగలవని ఈ సంఘటన రుజువు చేసింది. పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యంత ఖరీదైన చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రావడం ఆరోగ్య రంగంలో ఒక పెద్ద మార్పుగా చెప్పవచ్చు. ఈ విజయంపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి
దామోదర రాజనరసింహ వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించగల సామర్థ్యం ఉందని, ఈ విజయం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. వైద్యులు, అనస్థీషియా నిపుణులు, నర్సింగ్ సిబ్బంది, క్రిటికల్ కేర్ బృందం, ఇతర సహాయక సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేసిన ఫలితమే ఈ ఘన విజయమని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేసి ఆధునిక వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న శస్త్రచికిత్సలు ఇప్పుడు విజయవంతంగా జరుగుతున్నాయి. రోబోటిక్ సర్జరీ, 3D ఇమేజింగ్, అత్యాధునిక అనస్థీషియా పద్ధతులు, మెరుగైన ఇమ్యునో సప్రెసెంట్ మందులు, అవయవ సంరక్షణ సాంకేతికతలు వంటి అనేక ఆధునిక విధానాలు ఈ విజయాలకు కారణమవుతున్నాయి. భారత్ కూడా ఇప్పుడు ఈ రంగంలో వేగంగా ముందుకు సాగుతోంది. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి తర్వాత ఇప్పుడు మల్టీవిసరల్ ట్రాన్స్ప్లాంట్ లో కూడా కొత్త మైలురాయిని చేరుకోవటం భారత వైద్య రంగానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే శస్త్రచికిత్స పూర్తయిందంటే కథ ముగిసినట్టు కాదు. అసలు పరీక్ష అప్పుడే మొదలవుతుంది. రోగి జీవితాంతం ప్రత్యేక మందులు వాడాలి. కొత్తగా అమర్చిన అవయవాలను శరీరం తిరస్కరించకుండా ఉండేందుకు ఇమ్యూనో సప్రెసెంట్ ఔషధాలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆహారం, జీవన శైలి, పరిశుభ్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన వైద్య పర్యవేక్షణ ఉంటే ఇలాంటి రోగులు సాధారణ జీవితాన్ని గడిపే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. మొత్తానికి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సాధించిన ఈ ఘనత తెలంగాణకే కాదు, మొత్తం భారత వైద్య రంగానికి గర్వకారణం. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో దేశంలోనే తొలిసారిగా 5 అవయవాలను ఒకేసారి విజయవంతంగా మార్పిడి చేయడం వైద్య విజ్ఞానానికి, వైద్యుల నిబద్ధతకు, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధికి ప్రత్యేకగా నిలిచింది. ఈ సంఘటన అవయవ దానం ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేస్తూనే భారత వైద్య రంగం ప్రపంచ స్థాయిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తోందనే సందేశాన్ని కూడా బలంగా వినిపిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి అత్యాధునిక చికిత్సలు మరింత విస్తరించి వేలాది మంది ప్రాణాలకు కొత్త ఆశను అందించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.